వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారే. లేరా లేరా? అబ్బా, అవునే అనసూయ, నీ కొడుకులు కోడళ్ళు ఏం కోరుకున్నారే? నా ఇద్దరి కోడళ్ళు నేను ఇరగదీయాలన్నంత చండాలంగా కోరుకున్నారు పిన్ని. నా చిన్న కోడలు మాత్రం వరాలు ఇవ్వాలన్నంత బాగా కోరుకుంది. వాళ్ళిద్దరూ నా చావు కోరుకుంటే మధు ఒక్కటే నా క్షేమం, నా కుటుంబ క్షేమం కోరుకుంది పిన్ని. ఎంతైనా పద్ధతైన పిల్లనే, అందుకనే నీకు కోడలుగా దొరికింది. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, పడుకొని పడుకొని నడుమంతా పట్టేసిందమ్మా. అలా కాసేపు వెళ్ళి రిక్షా తొక్కొస్తానమ్మా. ఈ వేషంలో రిక్షా తొక్కుతావా? నిజం తెలిస్తే ఇంట్లో వాళ్లే నిన్ను లాగా పెట్టి తొక్కుతారు. అమ్మో, అయితే వద్దులేమో. ఇందా తిన తిను. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఆ సింహం వేషంలో ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఈ రాక్షసుడి వేషంలో మాత్రం మర్దనైపోతుందమ్మా. సర్లే, వాళ్ళు రాకముందే తినేద్దాం, లేదంటే ఏది మిగలకుండా పోతుంది. తర్వాత మనం ఆకలితో చావాలి. అలాగే తల్లి. అమ్మో, అయ్యయ్యో, అందరికి దండాలన్నా. ఎవర్రా నా తల మీద తమలపాకులతో కొట్టింది? మామిడాకులు ఎక్కడైనా చెట్టుకు ఆకులు వస్తాయి, ఇక్కడేంటి గుమ్మానికి కూడా ఆకులు వచ్చేసాయి. కొంపదీసి రేపటి కాయలు కూడా కాస్తాయేమో. అమ్మో, అమ్మ లేకముందే కాయలు అమ్మేసుకోవాలి. దండాలన్నా. ఆకు 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 మామిడాకు, అబ్బా తమలపాకు, ఆకు ఆకు. ఏంటిది? పొజిషన్ చేంజ్ కనపడుతుంది. రేయ్, నువ్వు రాక్షసుడివి. నువ్వు మోకాళ్ళ మీద కూర్చున్నాం కాదురా, అమ్మవారి కాళ్ళ కింద పడుకోవాలి. పడుకో పడుకో పడుకోరా, పడుకో పడుకో పడగా. ఓకే థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్. అమ్మా, సోలం ఇలా పట్టుకోకూడదమ్మా, నేను చూపిస్తాను ఇటీ. అది అరే, కాలు కాలు ఇలా ఉండకూడదమ్మా. నువ్వు ఇప్పుడు చావడమేంట్రా? నువ్వు ఎప్పుడో చచ్చావుగా. జై కాళికా మాతాకి జై. రేయ్, మనిషిని నేనే అమ్మకి జై కొడుతుంటే రాక్షసుడివి నువ్వు ఊరుకుంటావేంట్రా? జై కొట్ట. ఏంట్రా
పొగరా చేయి కొట్టమంటే కొట్టవేంట్రా కొట్ట నిన్నిలా కాదురా అమ్మా సోలం ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తా ఇవ్వమ్మా ఇవ్వు ఇవ్వమ్మా ఇవ్వు మళ్ళీ ఇచ్చేస్తా ఇవ్వమ్మా ఇవ్వు ఇప్పుడు చెప్పరా జై కొడతావా లేకపోతే మళ్ళీ నా చేతిలో చస్తావా? అమ్మా నన్ను ఏదో ఒకటి చేసేటట్టున్నాడమ్మా. నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా. అమ్మా ఇప్పుడు చెప్పరా చెప్ప. జై జై కాళీమాతకి జై, కాళీమాతకి జై, కాళీమాతకి జై. అది లెక్క అంటే. థ్యాంక్స్ తల్లి, వస్తాను. చూసి నడవరా. అమ్మవారు నన్ను పట్టుకోవటం ఏంటి? అంతా నా భ్రమ. అమ్మా అమ్మా నువ్వు నన్ను 3 తప్పులు క్షమించాలమ్మా. ఏమిట్రాది? అమ్మ కూడా మాట్లాడుతుంది. అబ్బా ముందు విషయం చెప్పన్నా. అన్నానా? సర్లే అమ్మా, ఒక తప్పు చేశాను, ఒకటి చేస్తున్నాను, 3వది చెయ్యబోతున్నాను. 3 తప్పులు నన్ను క్షమించాలమ్మా. ఏమేం తప్పులు చేసావు నాన్న? తాగిన మత్తులో ఈ హుండీ చూశాను. అది నేను చేసిన మొదటి తప్పు. అయ్య బాబోయ్, ఈ హుండీని ఇలా లేపేస్తున్నాను. ఇది నా 2వ తప్పు. ఇందులో డబ్బు నొక్కేసి రేపు మందు తాగుతా. అది నేను చేయబోయే 3వ తప్పు. ఉంటానమ్మా. నేను 3 తప్పులు చెయ్యబోతున్నాను. ఏంటమ్మా అది? నిన్ను కొట్టాను, అది నా మొదటి తప్పు. శూలం ఇలా తీసుకుని పొడవబోతున్నాను, అది 2వ తప్పు. ఇప్పుడు ఇలా తీసుకుని పొడుస్తాను, అది 3వ తప్పు. నన్ను వదిలే తల్లి. ముందు వెళ్ళక్కడ. నాతో పెట్టుకుంటారా నిన్ను? పొడవలేదురా, ఓవర్ చేయకులే. అరవకపోతే కుచ్చుకుంటుందమ్మా, అందుకే కొద్దిగా జాగ్రత్త పడ్డాను. నిన్ను కదరా. తీరా అమ్మా. అయ్యో దీంతో చచ్చిపోతున్నాడ్రా. ఏమండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.
ఇంట్లో ఎలకలు కనిపించట్లేదంటే అనుకున్నాను నువ్వే మింగేసుంటావని. నువ్వు నోరు మీవే. ఈ ఎలకలు పరిగెడుతున్నాయంటే ఆకలేస్తోందని. నాకు కూడా ఎలకలు పరిగెడుతున్నాయక్క. మీ కడుపులో ఉన్న ఎలుకల బోన్లా రన్నింగ్ రేస్ పెట్టుకుంటాకి. అరే మగాళ్ళం మనమే ఆకలి తట్టుకోలేకపోతున్నాం. పాపం వాళ్ళెలా తట్టుకుంటారా? ఎన్ని రోజులు రైలా నిమ్మకాయ బెల్లంతో బతకాలి? మనం చచ్చేదాకా బావుగారు. అయినా అసలు ఈ కండిషన్ పెట్టిన మీ అమ్మని అనాలి. అంటే నన్ను మా అమ్మని మాత్రం ఏమన్నద్దు. అవును కరెక్టే. అసలు నిన్ను చేసుకోబట్టేగా నాకు ఈ కర్మ పట్టింది. కోట్లు కట్నం తెచ్చిపెట్టినా కుక్కల్లా బతకాల్సి వస్తుంది. ఈ చుంచు మొహంగాన్ని కాకుండా వేరే వాడిని చేసుకోనుంటే హ్యాపీగా ఉండేదాన్ని. నీ పెడత మొగానికి నేనే ఎక్కువే తిడుతున్నావేంటే? అసలే ఆకలి మంటలో ఉన్నాను. మూసుకొని ఉండు, లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు అన్నా? ఏం చేస్తావు? నా కొడుకునది ఏం చేస్తుందిరా? ఆకలి మీద ఉన్నారు కదమ్మా, అరటికాయ తిన్నట్టు అబ్బాయి గారు చెయ్యి తినేస్తున్నట్టుంది. చేతనైతే ఏదో ఒకటి చేసి తిండి పెట్టు, అంతేగాని తిట్లు పెట్టావంటే ఈసారి ముక్కు కొరికేస్తాను. రే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. ఏంటది? మీ ఇద్దరికి పూనకం వచ్చింది. నాకు పానకం గురించి తప్ప పూనకం గురించి పెద్దగా తెలీదు. కర్మ. అమూర్ సినిమా చూసావా? 10 సార్లు చూశాను. అది అందులో భక్తులు వేప మండలు పట్టుకొని అమ్మా 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 అని ఊపుతుంటారు. గుర్తుందా? గుర్తుంది. సేమ్ అదే పర్ఫార్మెన్స్, సేమ్ టు సేమ్ అదే చేయాలి. మేమొచ్చి తల్లి ఏమి నీ కోరిక అని అడుగుతాం. మాకు అర్జెంట్ గా ఫుడ్ కావాలి అంటాం. ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో ఏడు. ఏంటే పద్దా కొరటాకి ఇది చేయనుకుందావా చెరుకు అనుకుందావా? ఏదో ఏడు. నా ఆకలి తీరేదాకా ఇంతే. సరే సరే, మ్యాటర్ అర్థమైంది కదా, వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళేది? ఫుడ్ మీరు తింటాం కాదు, మాతో పాటు ఉపవాసం క్యాన్సిల్ చేయించి మాకు కూడా పెట్టమని చెప్పాలి. అబ్బా బావుగారు, అదంతా నేను చూసుకుంటా కదా, ముందు మీరు పదండి పదండి. పదండి. అరే సుబ్బా, అమ్మా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినపడలేదురా. ఒక్కసారి మీరు లెగిస్తే వెళ్ళి నేను కనుక్కొని వచ్చి చెప్తానమ్మా. పూడుస్తాను. అమ్మా. మొహం వేసుకురా. అలాగే అమ్మా. వేసుకోరా, వేసుకో. వేసుకున్నావా? అమ్మా మమ్మల్ని దీవించమ్మా. స్టార్ట్ చేయండి. ఎక్కడ్రా సంబరాలు, ఎక్కడ్రా జాతరలు? తినడానికి ఏమైనా తీసుకురండిరా, వెళ్ళండి. అమ్మా తల్లి శాంతించండి అమ్మా. ఓస్ని అప్పుడే తిండి కూడా వెంటే కాసేపు ఆగే కడుగు. ఎక్కువ వాగితే ముక్కు కోరికేస్తా. అమ్మ వదిలే, నువ్వు కానీ రేయ్ సైలెంట్ గా ఉండకుండా ఆవిడ జోలికి ఎందుకు వెళ్తారా? చూస్తారేంట్రా? నన్ను ఇంట్లో పెట్టుకోవడం కాదురా, సంబరాలు చెయ్యండి, జాతరలు జరిపించండి, 100 మందికి సంతర్పణ చేయించాలిరా. అయ్యో, మన వేషం మనకే ముప్పొచ్చేటట్టుందే. అమ్మా తల్లి, గుండెల నిండా మీ మీద భక్తి తప్ప మీరు చెప్పినట్టు జాతరలు చేసే శక్తి మాకు లేదు తల్లి. మమ్మల్ని కరుణించి
మరేదైనా దారుంటే చూపించు తల్లి. అమ్మయ్యా, నా చిన్న కొడలు బతికించింది. చెప్తాను. అంతమందికి సంతర్పణ చెయ్యలేకపోతే కనీసం ఒక 5గురికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. అంటే పిజ్జాలు బర్గర్లు లాంటివి కాకుండా పులిహార దద్దోజనం లాంటివి పెట్టండి. అలాగే తల్లి, ఒక 5గురిని పిలిపించి మీరు చెప్పినవన్నీ తెప్పించి పెట్టిస్తాను. మీ కోరిక తీరుస్తానమ్మా. హుసేయ్, 5గురిని బయట నుంచి తేవడం దేనికే? ఇంట్లోనే ఉన్నారుగా. అంటే మేము ముగ్గురు వాళ్ళిద్దరు అన్నమాట. అంతేగా తల్లి? మా ఆయన చెప్పింది కరెక్ట్. మీ ఆయన? మా ఆయన కాదే, మీ ఆయనతో చెప్పి తెప్పించవే. అమ్మ తల్లి, నీ ఆజ్ఞ. ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను తల్లి. క్షమించు తల్లి, ప్రస్తుతం మా లతక్క శిరీషక్క ఉపవాసంలో ఉన్నారు. వారికి తప్ప మిగతా వాళ్ళకి పెడతాను. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇది మా కడుపు కొట్టేలా ఉంది. ఒసేయ్, వాళ్ళిద్దరూ నా బిడ్డలే. ఈ రోజు నువ్వు ఆ ముసల్ది ఉపవాసం ఉండండి. మీ బదులు లతా శిరీషలు తింటారు. చూస్తారేంటిరా? వెళ్ళి వాళ్ళిచ్చే లిస్టు తీసుకోండి. పిజ్జాలు బర్గర్లు అన్నప్పుడే డౌట్ వచ్చింది. బామ్మగారు, ఏంటమ్మా? అమ్మవారు ఒంట్లోకొస్తే కనీసం ఒక డజన్ నిమ్మకాయలైనా తింటారట. అది నిజమేనా? అవునమ్మా, బాగా నవిలి మింగేస్తారు. మరి వీళ్ళేంటి బామ్మగారు తినట్లేదేంటి? అమ్మో, నిమ్మకాయలు నవలాలా? చచ్చావురా దేవుడు. అమ్మ అడిగింది, నేనే మర్చిపోయాను. గమ్మును తిను పూజి, లేకుంటే దొరికిపోతాం. నువ్వు కూడా తిను. అయ్యో పాపం, అమ్మవారి మొహం ఏంటి అలా అయిపోయింది? ఇది నిమ్మకాయలు తిన్న ఆనందం, అందుకే అలా అయిపోయింది. ఆహా, ఇంకొకటి ఇమ్మంటారా తల్లి? చాలు, వెళ్ళి వీళ్ళందరికీ భోజనాలు పెట్టండి. బామ్మగారు, అమ్మవారు శాంతించినట్టు లేదు. అరచేతిలో కర్పూరం వెలిగిస్తే శాంతిస్తారట, నిజమేనా? నాలుక మీద వెలిగిస్తే ఇంకా తొందరగా శాంతిస్తుంది. ఓ నిజమా బామ్మగారు? నేను శాంతించాను. నేను శాంతిస్తున్నాను. ఏమైంది బంగారం? మీ నాటకాలు నా దగ్గర కాదు. ఇంకా చూస్తారేంట్రా? అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత కూడా చేయకపోతే అమ్మవారి కోపం వస్తుంది. అన్నయ్యలు పదండ్రా, హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకొద్దాం. అయ్యో అది చూడు, కాదండి. ఇది సెంటిమెంట్ కి సంబంధించిన విషయం, ఎక్కువ మాట్లాడద్దు. రండ్రా. పద. ఏమైంది మాకు?
హోటల్ నుంచి పార్సల్ తెస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయిరా. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా తల్లి, అన్నీ నువ్వు కోరుకున్నట్టే చేశాం. నువ్వు చెప్పిన వారికే పెడతాం తల్లి. అమ్మవారికి నైవేద్యం 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 సమర్పయామి. అమ్మవారికి నైవేద్యం అయిపోయింది, ఇక మన సంతర్పణం. రేయ్ తీసుకోరా పద. అమ్మా తల్లి, వాళ్ళది అబద్ధపు పూనకం. మా అత్తయ్య గారు చెప్పినట్టు ఉపవాస దీక్ష తప్పించుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నారు. పాపం మా అత్తయ్య గారు ఎక్కడో ఉపవాస దీక్షలో బాధపడుతూ ఉండుంటారు. ఇక్కడ వీళ్ళు మాత్రం ఆ మాజ్ఞని ధిక్కరిస్తున్నారు. ఆమెని వెర్రిదాన్ని చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా నువ్వే ఈ అన్యాయాన్ని ఆపాలి తల్లి.